నిధులివ్వడానికి తాను సీఎంని కాదని, డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను బుధవారం పరిశీలించారు. అనంతరం శంకరగుప్తంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సావధానంగా వింటూ వాటికి ఓపికతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్ల డెవలప్మెంట్ కోసం సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పరమైన అంశాలన్నీ సీఎం చంద్రబాబు నాయుడు చూస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాబట్టి నిధుల విషయం తనకు కాకుండా ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని సరదాగా రైతులతో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరి నిధులను సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టిందని ఆరోపించారు. కానీ డెవలప్మెంట్ పనులకు కేటాయించలేదన్నారు. శంకరగుప్తంలో అయితే ఇంచు పూడిక కూడా తీయలేదన్నారు. తమ ప్రభుత్వంపై సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ బాధ్యత కూడా ఉందన్నారు. కానీ దానికి నిధులు సమకూర్చడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ కూడా గత ప్రభుత్వంలో అమలు చేయలేదన్నారు. కనీసం జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. తాను ఇక్కడకు సరదాగా రాలేదన్నారు. ఇక్కడ 1,00,000 కుటుంబాలు కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తున్న విషయం తనకు తెలుసునన్నారు. కలెక్టర్ తో కూడా ఈ విషయంపై చర్చించామన్నారు. సమస్య పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళిక కావాల్సిన అవసరం ఉందన్నారు. తానేదో ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగా ఒక 20 కోట్లు ఇచ్చేసి చప్పట్లు కొట్టించుకొని వెళ్లిపోవడానికి చూడట్లేదన్నారు. ఇది జేబులో నుంచి తీసిచ్చే విషయం కాదన్నారు. ఓట్లు వేస్తారని కాదని, గెలిచినా ఓడినా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యాంగం జీవించే హక్కును ఇచ్చిందన్నారు. మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలని, అందుకు అడ్డంకులేంటి? అందులో స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? మనం గ్రూప్ గా ఏమైనా చేస్తామా? ఇవన్నీ కూర్చొని చూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కలెక్టర్ తో మాట్లాడుతున్నప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టోటల్ డ్రైన్స్ కు 4,000 కోట్లు అవుతాయని అంచనా వేశారు. 1,00,000 ఎకరాల కొబ్బరి తోటలు ఉన్నప్పటికీ కోకోనట్ బోర్డు లేదన్నారు. దాని గురించి నేను కేబినెట్ లో మాట్లాడతానని హామీ ఇచ్చారు. శంకరగుప్తంలో వస్తున్న సమస్య మ్యాన్ మేడ్ అని తన వద్ద రిపోర్ట్ ఉందన్నాడు. దీనిపై రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోషయ్య ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆ రిపోర్టు గురించి అధికారులకు తెలియకపోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మీరింత కష్టపడేది మీ బిడ్డల కోసమేనని తనకు తెలుసునన్నారు. ఇక్కడున్న రైతుల బిడ్డలు ఒక్కొక్కరు 20 ఏళ్ల వయస్కులే ఉండి ఉండొచ్చని తెలిపారు. వారికి మంచి భవిష్యత్ అందించడం కోసం మీరు పడే తపనే నేను పడుతున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. డిసెంబర్ 2వ వారంలో మరోసారి డ్రైన్ అంశాలే కాకుండా ఆక్వా పొల్యూషన్ వంటివి కూడా చర్చిస్తామన్నారు. తనకు ఇతర జిల్లాలు కూడా సమానమేనన్నారు. కాకపోతే కోనసీమపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. తనకు సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించేందుకు 40 రోజుల సమయం కావాలని కోరారు పవన్ కళ్యాణ్.